ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, దివాళీ ఫెస్టివల్ వస్తుంది. మరి ఈ బ్రోకర్స్ ఉంటారు కదా, అవును. స్టాక్స్ కి రికమెండేషన్ చేస్తూ ఉంటారు. మరి ఏ మా స్టాక్స్ కి ఎలాంటి సిఫార్సులు ఉంటాయి? ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ బ్రోకర్స్ అందరు కూడా వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తారండి. ఈ స్టాక్స్ కోరండి ఇంత అమౌంట్ వస్తుంది నెక్స్ట్ 1 year అని. బేసికల్గా ఏంటంటే ఫండమెంటల్గా ఏదైనా స్టాక్ అండర్ వాల్యూ అనుకుందనుకోండి, ఎక్కువ రేటుకి ఇస్తారండి. దీన్ని కొనండి ఎంత వస్తుందని చెప్పేసి. అండ్ ఓవర్ వాల్యూషన్ రోజులు ఎట్టకపోరు. అట్లా ప్రతి బ్రోకర్ ఏంటంటే ఒక 5 to 10 కంపెనీస్ వరకు రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, అది సంప్రదాయం మొదటి నుంచి కూడా. అండ్ ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ మెజారిటీ బ్రోకర్స్ అయితే ఆల్రెడీ వాళ్ళ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. అటన్నిటిని ఒకే ప్లేస్లో పెట్టి ఇప్పుడు నేను మీకు పంపిస్తున్నాను స్క్రీన్ షాట్, ఇది షేర్ చేయండి. అండ్ ఆనంద్ రాటి వాళ్ళు పిక్ చేసింది అయితే BEML అండి. ఈ స్టాక్ బాగా కరెక్షన్లో ఉంది. 42% టార్గెట్ ఇచ్చారు 1 yearలో, నెక్స్ట్ 1 yearలో. అండ్ అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 52% ఇచ్చారు టార్గెట్. అండ్ హిందుస్థాన్ జింక్ 50% టార్గెట్ ఇచ్చారు. IFCI 50%, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ 49%, జూపిటర్ వేగన్స్ 49%, అండ్ టాటా టెక్నాలజీస్ 36%. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చింది యావరేజ్ మీద 40% టార్గెట్ ఇచ్చారు నెక్స్ట్ 1 yearకి. ఇట్లా బొనంజా, దివాళీ పిక్స్, అండ్ ఏంజిల్ 1, అండ్ సోలా సెక్యూరిటీస్, అండ్ 5 పైసా, అండ్ సిస్టమ్ టెక్స్, అండ్ HDFC సెక్యూరిటీస్, మోతిలాల్ ఓస్వాల్, షేర్ ఇండియా, అండ్ జేఎం ఫైనాన్స్ ఆల్మోస్ట్ అందరు ఇచ్చారండి. అండ్ అందరిలో కల్లా కొంచెం ఎక్కువ టార్గెట్లు ఇచ్చింది మాత్రం వీళ్ళే, ఆనంద్ రాటి వాళ్ళండి. అండ్ మీరు బొనంజా దివాళీ పిక్స్ కానీ చూసుకుంటే హిండల్కు 26% టార్గెట్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇండియా గ్లైకాల్ 23%, న్యూజెన్ సాఫ్ట్వేర్ 21%, అండ్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ 23%, అండ్ త్రివేణి టర్బైన్స్ 37%. ఇట్లా అందరూ ఇచ్చారండి. నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు. బట్ ఎక్కువ ఇచ్చింది మాత్రం ఆనంద్ రాటి వాళ్ళు ఇచ్చారు BEMLకి. మీరు మరి పర్సనల్ గా మా వ్యూవర్స్ కి ఏమైనా స్టాక్ రికమెండ్ చేస్తారా దివాళీ? ఇవన్నీ సరిపోవాయండి. నా వైపు అంటే స్టాక్స్ బేసికల్గా చాలా వాలటైల్ అవుతూ ఉంటాయండి. అటు ఇటు కొంచెం 10% పడగానే చాలా మందికి భయం వేస్తూ ఉంటాయి. అందుకని స్టాక్స్ హోల్డ్ చేసుకోవటం అంత ఈజీ అని కాదు, ఎంతో నమ్మకం ఉంటేనే ఉంచుకోవాలి. అండ్ ఇప్పటివరకైతే నా దగ్గర నేను స్ట్రాంగ్గా ఉంచుకుందంటే స్పాన్ ఎనర్జీ నేను ఆల్మోస్ట్ 540 దగ్గర కొన్నాను. ఇప్పుడు ఆ కొన రేట్ దాటి ఇంకా కిందకే వచ్చింది. నేను స్టిల్ అంతే ఉంచుకున్నాను దాన్ని. మంచి పొటెన్షియాలిటీ ఉన్న కంపెనీ. నెక్స్ట్ 2 years కనుక ఉంచుకుంటే ఈజీగా 1000 దాకా పెట్టుకోవచ్చు టార్గెట్స్. బట్ అగైన్ చెప్పాను కదా, స్టాక్స్ టూ మచ్ వాలటైల్. అంటే రీసెంట్గా రేమండ్ లైఫ్ స్టైల్ అది తీసుకున్నాను, ఒక 25 lakh వర్త్ స్టాక్స్. అదైతే మంచి ప్రాఫిట్లోనే ఉంది. ఇంకా ముందు బద్ది అనుకుంటున్నాను. సపరేట్గా ఈ దివాళీకి అయితే మాత్రం నా వైపు నుంచి నేను ఇష్టపడే స్టాక్ అంటే మాత్రం జేఎం ఫైనాన్షియల్స్ అండి. జేఎం ఫైనాన్షియల్స్ ఇప్పుడు అది స్టాక్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత 5 years రెసిస్టెంట్ బ్రేక్అవుటే ముందుకు వచ్చేస్తుంది. ఈ స్టాక్ ఏంటంటే 2007లోనే ఆల్రెడీ అది 200 దాకా టచ్ అయిందండి. తర్వాత మళ్ళీ కొలాప్స్ అయింది. తర్వాత సెకండ్ టైం టచ్ చేసింది. ఇప్పుడు లైవ్ మార్కెట్ అయితే 147 రూపీస్ ఉందండి. ఈ స్టాక్ని మనం అరౌండ్ 140 నుంచి 120 రేంజ్లో కొనుక్కోవచ్చు. 120 to 140 రేంజ్లో కనుక కొనుక్కోండి. టార్గెట్ మనం 50 to 80% టార్గెట్ పెట్టచ్చు. 50% to 80% టార్గెట్ పెట్టచ్చు. ఎందుకంటే ఇది వీళ్ళకి వెల్త్ మేనేజ్మెంట్ డివిజన్ ఉంది, అండ్ బ్రోకరేజ్ డివిజన్ ఉంది, అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది వీళ్ళకి, అండ్ అసెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీ ఉంది. చాలా వర్టికల్స్ ఉన్నాయన్నమాట. అండ్ రీసెంట్గా RBI వాళ్ళు దీని మీద బ్యాన్ చేశారనమాట. దాన్ని లిఫ్ట్ చేశారు వీళ్ళు, RBI కూడా. అంటే మంచి న్యూస్ కూడా ఉందన్నమాట. పర్టికులర్గా అయితే పివచ్చని వాల్యూమ్ గ్యాదర్ చేస్తుందండి. హిస్టారికల్గా హైయెస్ట్ వాల్యూమ్ గ్యాదర్ చేస్తుంది. ప్రస్తుతానికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, బ్రోకర్ కంపెనీస్ అన్ని చాలా హాట్గా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లీడింగ్ కంపెనీ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రెండ్ గోయింగ్ టు కంటిన్యూ అనమాట. సో ఇది మినిమం టార్గెట్ 220 అనుకోవచ్చు నెక్స్ట్ 1 yearకి. కాబట్టి ఎవరైనా మంచి స్టాక్ ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఈ స్టాక్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రికమెండేషన్, బట్ స్టడీ పర్పస్ ఒకసారి చూసుకోండి. చార్ట్ని కూడా నేను ఇస్తున్నాను. ఇట్స్ డీసెంట్ స్టాక్ విత్ డీసెంట్ వాల్యూమ్, అండ్ బాగా ఉంది స్టాక్ ఓవరాల్గా. ఓకే, అండ్ ఎప్పుడైనా గ్రీన్ వాల్యూమ్ బాగా వస్తూ ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఆ సెక్టర్ కనుక మంచి హాట్గా ఉంది అంటే ఏదైనా వర్కౌట్ అవుతుందండి. ఐ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్. అండ్ ఎక్స్పెక్టేషన్ 50 to 80% పెట్టుకోవచ్చు నెక్స్ట్ 1 year. బయింగ్ రేంజ్ అరౌండ్ 120 to 140 రేంజ్లో బై చేసుకోవచ్చు. దివాళీ అంటే బిజినెస్ మ్యాన్స్ కి చాలా వెరీ
ఆస్పిషియస్ డే అని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు బ్రోకర్స్ గురించి మాట్లాడుకున్నాం, వీళ్ళకి ఎలా ఉంటాయి దివాళీ టైంలో రికమెండేషన్ ద్వారా వీళ్ళు చేసే వీరికి రిటర్న్స్ ఎలా వస్తాయి వీళ్ళకి? రిటర్న్స్ అనేం కాదు, వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి ఫండమెంటల్ అనాలిసిస్ చేసేసి ఏదైనా అండర్ వాల్యూస్ ఉన్న కంపెనీస్కి వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట బ్రోకర్కి. ప్రతి బ్రోకర్ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే అండర్ వాల్యూస్ ఉన్న స్టాక్స్ ఏదైనా ఉంటే గ్యాదర్ చేసేసి ఎందుకు ఆ స్టాక్ నా రేట్ దగ్గర కొనాలనుకుంటున్నారో రీసెర్చ్ రిపోర్ట్ జనరేట్ చేయడం అనమాట. అట్లా వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే మన ట్రాక్ రికార్డ్ చూసుకొని ఏది ఎవరికి బాగా పనిచేస్తుందంటే వాళ్ళతో మనం చూసుకోవచ్చు. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఏంటంటే మన నాలెడ్జ్తో పాటు వాళ్ళ నాలెడ్జ్ వల్ల మనకు ఐడియా జనరేట్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జేఎం ఫైనాన్స్ అన్నామంటే మీరు ఏదైనా తీసుకోండి, వివచ్చం సంపాదించిన అర్థం కాదు. స్టడీ పర్పస్ కోసం మీరు దాన్ని వాడుకోండి, మీ ఐడియాస్కి ఇది సూట్ అవుతే తీసుకోండి అని అర్థం, అంతే. మనం స్ట్రైట్గా ఎవరిని మనం ఇలా అడగలేం కదా. అందుకని ఏ బ్రోకర్ రిపోర్ట్స్ కూడా మిమ్మల్ని బై చేయమని అడగదు, బట్ ఈ స్టాక్ వర్త్ ఇంతని వస్తుంది అనమాట. రికమెండేషన్ చేస్తుంది. ఆ రికమెండ్ చేయడం వల్ల అంటే మీకు ఐడియా జనరేట్ అవుతుంది, మీకు ఓకే అనుకుంటే మనం దాన్ని తీసుకోవచ్చు. స్టాక్స్ ఎంత పెద్దోళ్ళు రికమెండ్ చేసినా సరే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో టూ మచ్ వాలటైల్. ఎగ్జాంపుల్ రిలయన్స్ చూసుకుని, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ 18% డ్రాప్ అయింది. 18% డ్రాప్ అయిందండి అది. ఓకే, అండ్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% మూవ్ అవుతే బ్యాంక్ నిఫ్టీ 1 పాయింట్ కూడా మూవ్ అవ్వాలా. సో అందుకని ఏది ఎలా మూవ్ అవుతుంది షార్ట్ టర్మ్లో మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఓకే, అండ్ కొన్ని అయితే త్వరగా మూవ్ అవుతాయి, అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతాయి. కొన్ని అక్కడే పడి ఉంటాయి, కొన్ని 1 or 2 years కూడా. అందుకని స్టాక్స్ మీరు ఏదన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫండమెంటల్ చూసి ఇన్వెస్ట్ చేయండి అందులో డెఫినెట్గా. బట్ దాంతోపాటు మీరు 1 year 2 years ఉంచుకునే కెపాసిటీ ఉంటేనే దాన్ని జోలు పోవాలి. రెండోది, బై చేసిన పెద్ద దాన్ని స్టాప్ లాస్ పెట్టి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ రిలయన్స్ లాంటి కౌంటర్లు అనుకోండి, ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, ఇంకో 10% బట్టి టెక్నికల్ ఏరియాకి వచ్చింది అనుకోండి, ఇంకో రౌండ్ యావరేజ్ రెడీ అవ్వచ్చు. లేదు ఖచ్చితంగా నేను ప్రొఫెషనల్ లాగా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఒక 200 మూవింగ్ యావరేజ్ను, లేదా ఒక సూపర్ టెండర్ను, లేదా ఒక సపోర్ట్ను, లేదా ఒక స్వింగ్ లోను స్టాప్ లాస్గా పెట్టుకొని కట్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, అది ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ అన్నప్పుడు మీ రూల్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవాలి తప్ప యూనివర్సల్ రూల్సే మీకేం వర్కౌట్ అవ్వవు. ఓకే, అందుకని షార్ట్ టర్మ్లో మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ ఉంటుంది. ఫండమెంటల్ స్టాక్స్ కదా అని చెప్పేసి పడకుండా ఉండవు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అది వర్క్. అందుకని రిటైలర్స్ ఏంటంటే బెటర్ టు స్టే అవే ఫ్రమ్ స్టాక్స్ అని చెప్తాను. ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ లో అయితే సేఫ్ అండ్ సెక్యూర్ దొరుకుతుంది ఎంతో కొంత. మనం మేనేజ్ చేయట్లేదు, ఎక్స్పర్ట్లు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద బ్లైండ్గా మనం వదిలేయచ్చు. బట్ నువ్వు స్టాక్స్ తీసుకుంటున్నావంటే నువ్వు ట్రాక్ చేసుకోవాలి. బ్యాడ్ న్యూస్కి ఎఫెక్ట్ అవుతావు, వరల్డ్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతావు, పొలిటికల్గా ఏదైనా ఎఫెక్ట్ అవుతావు, అండ్ సెక్టార్ న్యూస్లో వచ్చినా ఎఫెక్ట్ అవుతావు, ఆర్బీఐ మీటింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతావు, ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతావు, క్రూడ్ ఆయిల్ పెరిగినా కూడా నువ్వు ఎఫెక్ట్ అవుతావు. అన్నిటికీ నువ్వు ఎఫెక్ట్ అవుతావు ఉంటావు. వాటిని నువ్వు చూసుకున్న రెస్పాన్సిబిలిటీ మీదే స్టాక్ తీసుకుంటే. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, కంపారిజన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందుకని మీకు సేఫ్టీ కావాలా ఆ రూట్ వెళ్ళండి, కొంచెం రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్స్ కావాలా స్టాకులు చూడరండి. అంటే స్టాక్స్ ఏదో పాయింట్ టైంలో నీ పేషెన్స్ టెస్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకు స్వాన్ ఎనర్జీ మనం చేస్తున్నట్టు ఏదో టైంలో మంచి బిజినెస్ మోడల్, బట్ స్టిల్ మీకు ఆ స్ట్రెస్ మీకు ఎప్పటికీ ఉంటుంది స్టాక్స్. సో ఫైనల్లీ ఒకసారి మీ పర్సనల్ రికమెండేషన్ స్టాక్ గురించి. జేఎం ఫైనాన్షియల్స్ అండి, అండ్ ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీనికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, బ్రోకరేజ్ డివిజన్, అసెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీ, అండ్ ఐపీఓ ఫండింగ్, ఇలాంటి మొత్తం లింక్ ఉన్న కంపెనీ అనమాట ఇది. అండ్ ఈ మధ్య కాలంలో ఫినాన్స్ స్టాక్స్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఈ స్టాక్ ఏంటంటే హిస్టారికల్ డేటా ప్రకారం ఏంటంటే 220కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, అండ్ 5 years రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయ్యి హ్యూజ్ వాల్యూమ్తో ముందుకెళ్తుంది. ఐ డు బిలీవ్ ఇన్ ద వాల్యూమ్ అనమాట. అండ్ సో వాల్యూమ్ ఉంది, స్ట్రక్చర్ హార్ట్నెస్ ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఈజ్ గోయింగ్ టు మూవ్ బియాండ్ ద 200 రూపీస్ నెక్స్ట్ 1 yearలో అనుకుంటున్నాం. సో టార్గెట్ అనుకొని అంటే 50 to 80% టార్గెట్తో మనం తీసుకోవచ్చు. బట్ ట్రేడింగ్ ఐడియా లాగానే తీసుకోండి తప్ప ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ రికమెండేషన్ టు బై. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి,
ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.